వేసవికాలంలో బయట రోడ్లు మండిపోతున్నప్పుడు ఫ్యాన్ కూడా వేడిగాల్నిస్తుంది. భూమి మొత్తం ఒక అగ్నిగుండంలా మారిపోయిందనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే ఒక బటన్ నొక్కగానే మీ గది అకస్మాత్తుగా అంత చల్లగా ఎలా మారుతుంది? మీ ఇంటి బయటున్న ఏసీ అవుటర్ యూనిట్ని ఎప్పుడైనా గమనించారా? అది ఒక్కోసారి 70 నుంచి 80 డిగ్రీల వరకు వేడెక్కుతుంది. అంటే దాదాపు మరుగుతున్న నీళ్లంత వేడిగా ఉంటుంది. కానీ ఆ మెషిన్కు కొద్ది దూరంలోనే గది లోపల ఉన్న ఏసీ 16 లేదా 18 డిగ్రీల చల్లటి గాలినిస్తుంది. ఒకే మిషన్లోని ఒక భాగం నిప్పుల, మరో భాగం మంచులా ఎలా ఉంటుంది? అసలు ఏసీ నిజంగానే చలిని పుట్టిస్తుందా? అందులో ఏదైనా స్పెషల్ కూలింగ్ గ్యాస్ మండుతుందా? ఏసీలోని గ్యాస్ మెల్లగా అయిపోతుందా? ఇదంతా ఒక క్లోజ్డ్ సిస్టంలో జరిగే ఏసీ వల్ల పర్యావరణానికి నష్టం ఎందుకు జరుగుతుంది? ఈరోజు మనం ఏసీల వెనుక దాగి ఉన్న సైంటిఫిక్ ప్రపంచంలోకి వెళదాం. ఇక్కడ ప్రెషర్, టెంపరేచర్, రెఫ్రిజరెంట్, కాపర్ కాయిల్స్, కంప్రెసర్లు, థర్మోడైనమిక్స్ అన్నీ కలిసి ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ మ్యాజిక్ చేస్తాయి. ఇవి మీ గదిలోని వేడిని అక్షరాల బయటకు విసిరేస్తాయి. ఏసీలోని ప్రతి పైపులో సైన్స్ ప్రవహిస్తూ ఉంటుంది. అందులోని ప్రతి కాంపోనెంట్ గుండె, ఊపిరితిత్తులు, నరాలంత ముఖ్యమైనవి. ఒక చిన్న లీకేజ్ కూడా మీ కంఫర్ట్కు, పర్యావరణానికి ముప్పుగా మారుతుంది. ఇప్పుడు ఏసీ ఎలా పనిచేస్తుందో దాని చరిత్ర నుంచి విండో, స్ప్లిట్ ఏసీల వర్కింగ్ వరకు వివరంగా తెలుసుకుందాం. కొద్దిగా గతంలోకి వెళితే 1000 ఏళ్ల క్రితం కూడా మనుషులు వేడితో బాగా ఇబ్బంది పడ్డారు. ప్రాచీన ఈజిప్ట్, రోమ్ లాంటి నాగరికతల్లో నీరు, గాలి, ఆర్కిటెక్చర్ సాయంతో కూలింగ్ టెక్నాలజీ వాడుకునేవారు. పెద్ద రాతి గోడలు, నీటితో తడిపిన పరదాలు, ప్రత్యేకమైన వెంటిలేషన్ స్ట్రక్చర్స్ అప్పట్లో ఉపయోగించేవారు. కానీ ఆధునిక ఏసీ కథ 1902లో మొదలైంది. విల్లీస్ క్యారియర్ అనే అమెరికన్ ఇంజనీర్ ప్రపంచంలోనే మొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ను తయారు చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతను దీన్ని మనుషులకు చల్లదనం ఇవ్వడానికి కనిపెట్టలేదు. ఒక ప్రింటింగ్ ఫ్యాక్టరీలో హ్యూమిడిటీ కంట్రోల్ చేయడం అతని ముఖ్య ఉద్దేశం. గాల్లో ఎక్కువ తేమ ఉండడం వల్ల పేపర్ సైజ్ మారిపోయి కలర్స్ సరిగ్గా ప్రింట్ అయ్యేవి కావు. అలా ఏసీ ప్రయాణం కంఫర్ట్ కోసం కాకుండా ఇండస్ట్రియల్ అవసరాల కోసం మొదలైంది. ఆ తర్వాత హ్యూమిడిటీ, హీట్ కంట్రోల్ చేస్తే మనుషుల జీవనశైలి మారుతుందని సైంటిస్టులకు, ఇంజనీర్లకు అర్థమైంది. అలా ఫ్యాక్టరీల నుంచి బయటకు వచ్చి ఏసీలు థియేటర్లు, ఆఫీసులు, ఇళ్లలోకి చేరాయన్నమాట. ఇప్పుడు కోట్ల మంది జీవితాల్లో ఇది ఒక భాగం కూడా అయిపోయింది. ఇప్పుడు మీకు పెద్ద అపోహను క్లియర్ చేద్దాం. ఏసీ గాలిని చల్లగా మార్చదు. ఏసీ మీ గదిలోని వేడిని గ్రహించి బయటకు పంపిస్తుంది. అంటే ఇది కూలింగ్ మిషన్ కంటే హీట్ ట్రాన్స్ఫర్ మెషిన్ లాగా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఇంకోలా అర్థం చేసుకుందాం. మీ గది వేడి నీళ్లతో ఉన్న ఒక బకెట్ అనుకోండి. ఏసీ ఆ బకెట్ను ఐస్ చేయదు. గదిలోని టెంపరేచర్ కంఫర్టబుల్గా మారేంత వరకు ఆ వేడి నీటిని నెమ్మదిగా బయటకు తోడేస్తుంది. ఇదే ఏసీకి సంబంధించిన అసలు సైన్స్. మరి ఈ వేడి ఎలా బయటకు వెళుతుందో ఇప్పుడు చూద్దాం. దానికోసం ఏసీలోని ముఖ్యమైన భాగాలను మనం అర్థం చేసుకోవాలి. ఏసీ అనేది ఒకే మిషన్ కాదు, ఎన్నో పార్ట్స్ కలిసి పనిచేసే ఒక సిస్టమ్. అందులో మొదటిది, అత్యంత ముఖ్యమైనది కంప్రెసర్. ఏసీ ఒక మనిషి శరీరం అయితే కంప్రెషర్ దాని గుండెకాయ లాంటిది. సిస్టమ్ మొత్తం రెఫ్రిజరెంట్ను పంపింగ్ చేసేది ఇదే. కంప్రెషర్ సాధారణంగా అవుట్డోర్ యూనిట్లో ఉంటుంది. లో ప్రెషర్ ఉన్న రెఫ్రిజరెంట్ గ్యాస్ను లాగి దాన్ని హై ప్రెషర్, హై టెంపరేచర్ గ్యాస్గా మార్చడం దీని పని. గ్యాస్ను కంట్రోల్ చేసినప్పుడు దాని ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగితే ఆటోమేటిక్గా టెంపరేచర్ కూడా పెరుగుతుంది. ఇది చాలా సింపుల్ ఫిజిక్స్ రూల్. అందుకే కంప్రెషర్ నుంచి బయటకు వచ్చే గ్యాస్ దాదాపుగా 80 డిగ్రీల వరకు వేడెక్కుతుంది. ఇక్కడ రెఫ్రిజరెంట్ అంటే ఏదో సాధారణ గ్యాస్ కాదు. ఇది R32, R410A లేదా పాతకాలంలో వాడిన R22 లాంటి ప్రత్యేకమైన కెమికల్ ఫ్లూయిడ్. ప్రెషర్, టెంపరేచర్ను బట్టి ఇది సులువుగా లిక్విడ్ మరియు గ్యాస్ రూపంలోకి మారుతుంది. ఇలా రూపం మార్చుకుంటూనే ఇది వేడిని లాక్కోవడం, వదిలేయడం చేస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గ్యాస్ సాధారణంగా అయిపోదు. ఇది ఒక క్లోజ్డ్ లూప్లోనే తిరుగుతూ ఉంటుంది. సిస్టమ్ సీల్ చేసి ఉంటే గ్యాస్ ఏళ్ల తరబడి అలాగే ఉంటుంది. లీకేజ్ ఉంటే తప్ప గ్యాస్ బయటకు పోదు. కంప్రెషర్ నుంచి బయటకు వచ్చిన ఈ సూపర్ హీటెడ్ గ్యాస్ ఆ తర్వాత కండెన్సర్ కాయిల్లోకి వెళుతుంది. ఇది అవుట్డోర్ యూనిట్లోని ఒక భాగం. ఇందులో కాపర్ కాయిల్స్తో పాటు ఒక ఫ్యాన్ కూడా ఉంటుంది. 100% కాపర్ కండెన్స్ అని కంపెనీలు చెప్పడం మీరు వినే ఉంటారు. ఎందుకంటే హీట్ ట్రాన్స్ఫర్ చేయడంలో కాపర్ చాలా వేగంగా పనిచేస్తుంది. ఇది వేడిని త్వరగా గ్రహిస్తుంది, అలాగే త్వరగా వదిలేస్తుంది. వేడి రెఫ్రిజరెంట్ గ్యాస్ కండక్టర్స్లోకి రాగానే అవుట్డోర్ ఫ్యాన్ దానిపై బయట గాలిని విసురుతుంది. దాంతో రెఫ్రిజరెంట్ తనలోని వేడిని బయటకు వదిలేయడం మొదలు పెడుతుంది. అంటే మీ అవుట్డోర్ యూనిట్ మీ గదిలోని వేడిని బయటకు పంపుతుందన్నమాట. వేడి బయటకు వెళ్లే కొద్దీ రెఫ్రిజరెంట్ చల్లబడ్డం మొదలవుతుంది. అప్పుడే ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది. గ్యాస్ మెల్లగా లిక్విడ్గా మారుతుంది. దీన్నే కండెన్సేషన్ అంటారు. వేడి ఆవిరి చల్లబడి నీరుగా మారినట్లే అది జరుగుతుంది.
కండెన్సర్ కాయిల్ గ్యాస్ను చల్లబరచడమే కాకుండా దాని రూపాన్ని కూడా మారుస్తుంది. వేడి గ్యాస్ను హై ప్రెషర్ లిక్విడ్గా మారుస్తుంది. కానీ ఈ హై ప్రెషర్ లిక్విడ్ ఇంకా కూలింగ్కు సిద్ధంగా లేదు. దీని ప్రెషర్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడే ఎక్స్పాన్షన్ వాల్ లేదా క్యాపిలరీ ట్యూబ్ పాత్ర మొదలవుతుంది. ఇది చాలా చిన్న పార్ట్ అయినా చాలా తెలివిగా పనిచేస్తుంది. ఈ ఎక్స్పాన్షన్ వాల్వ్నే ఏసీ ప్రెషర్ మెజిషియన్ అనొచ్చు. దీని దారి చాలా సన్నగా ఉంటుంది. ఆ సన్నటి దారి గుండా హై ప్రెషర్ లిక్విడ్ ప్రయాణించినప్పుడు దాని ప్రెషర్ ఒక్కసారిగా పడిపోతుంది. ప్రెషర్ తగ్గగానే టెంపరేచర్ కూడా వేగంగా కిందికి పడిపోతుంది. థర్మోడైనమిక్స్ చేసే మ్యాజిక్ ఇదే. ఉదాహరణకు మీరు డియోడ్రెంట్ స్ప్రే చేసినప్పుడు క్యాన్ చల్లగా అనిపిస్తుంది కదా, లోపల ఉన్న ప్రెజరైజ్డ్ ఫ్లూయిడ్ ఒక్కసారిగా ఎక్స్పాండ్ అవ్వడమే దానికి కారణం. ఏసీలో ఎక్స్పాన్షన్ వాల్వ్ కూడా సరిగ్గా ఇదే చేస్తుంది. అది వేడి లిక్విడ్ను తక్కువ ప్రెషర్ ఉన్న అతి చల్లని రెఫ్రిజరెంట్గా మారుస్తుంది. ఆ చల్లటి రెఫ్రిజరెంట్ ఇప్పుడు ఇండోర్ యూనిట్లోని ఎవాపరేటర్ కాయిల్కు చేరుకుంటుంది. మీ గది అసలు చల్లబడేది ఇక్కడే. ఇండోర్ బ్లోవర్ మీ గదిలోని వేడి గాలిని లాగి ఆ మంచు లాంటి కాయిల్ పై నుంచి పంపుతుంది. వేడి ఎప్పుడూ వేడి ప్రాంతం నుంచి చల్లటి ప్రాంతానికి వెళుతుందనేది సింపుల్ సైన్స్. ఈ సూత్రం ప్రకారమే రూమ్లోని వేడిని రెఫ్రిజరెంట్ లాగేసుకుంటుంది. ఆ తర్వాత చల్లబడిన గాలిని తిరిగి మీ గదిలోకి పంపుతుందన్నమాట. అంటే ఏసీ గాలిలో మంచును కలపడం లేదు, అది మీ గదిలోని గాలి నుంచి వేడిని లాగేసుకుంటుంది. అప్పుడే మీ గది నెమ్మదిగా చల్లబడ్డం మొదలవుతుంది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఏసీ వేడిని బయటికి ఎలా పంపుతుందో ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నారు. కానీ స్ప్లిట్ ఏసీ, విండో ఏసీల మధ్య అసలు తేడా ఏంటి? ఈ రెండూ చల్లటి గాలిని ఇస్తాయి. రెండిట్లోనూ ఒకే రకమైన రెఫ్రిజరెంట్ సైకిల్ జరుగుతుంది. అయినా ఒకటి సైలెంట్గా ఎందుకుంటుంది, మరొకటి ఎందుకు ఎక్కువ సౌండ్ చేస్తుంది? ఒకటి ఖరీదు ఎక్కువ, మరొకటి కొంచెం తక్కువ ఎందుకుంటుంది? ముందుగా విండో ఏసీ గురించి మాట్లాడుకుందాం. విండో ఏసీ అంటే ఏసీ మెషిన్ మొత్తాన్ని ఒకే బాక్స్లో ప్యాక్ చేశారని అర్థం. అంటే కంప్రెషర్, కండెన్సర్ కాయిల్, ఎక్స్పాన్షన్ వాల్వ్స్, ఇవాపరేటర్ ఇవన్నీ ఒకే యూనిట్లో ఉంటాయి. అందుకే దీన్ని కిటికీ లేదా గోడకు సగం లోపల సగం బయట ఫిట్ చేస్తారు. లోపల ఉన్న భాగం గదిలోని వేడి లాక్కుంటే బయట ఉన్న భాగం ఆ వేడిని బయటకు విసిరేస్తుంది. దీనివల్ల పెద్ద లాభం ఏంటంటే డిజైన్ కంఫర్ట్గా ఉంటుంది, ఇన్స్టాలేషన్ సులువుగా ఉంటుంది. దీని ధర కూడా కాస్త తక్కువే. కానీ ఇందులో కంప్రెషర్ కూడా అదే బాక్స్లో ఉండడం వల్ల నాయిస్ ఎక్కువ. ఇప్పుడు ఆధునిక ఇళ్లకు రారాజుగా మారిన స్ప్లిట్ ఏసీ గురించి మాట్లాడుకుందాం. స్ప్లిట్ ఏసీ సిస్టమ్ను 2 భాగాలుగా విడదీస్తారు. ఇవి ఇండోర్ యూనిట్ మరియు అవుట్డోర్ యూనిట్. ఇండోర్ యూనిట్ లోపల ఇవాపరేటర్ కాయిల్, బ్లోవర్ ఉంటాయి. ఇక అవుట్డోర్ యూనిట్లో కంప్రెషర్, కండెన్సర్ కాయిల్, ఫ్యాన్స్ ఉంటాయి. ఈ 2 యూనిట్లు కాపర్ పైపులతో అనుసంధానించబడి ఉంటాయి. ఆ పైపుల గుండానే రిఫ్రిజరెంట్ తిరుగుతూ ఉంటుంది. ఇందులో సౌండ్ చేసే కంప్రెషర్ బయట ఉండడం వల్ల మీ గది ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కూలింగ్ అన్ని వైపులా సమానంగా అందుతుంది. ఇక్కడే మీకు ఒక ఆసక్తికరమైన సందేహం కూడా రావచ్చు. ఏసీ నుంచి నీళ్లు ఎందుకు వస్తాయి? ఏసీ ఏమైనా నీటిని తయారు చేస్తుందా? టెక్నికల్గా చెప్పాలంటే అవుననే అనాలి. కానీ పరోక్షంగా మీ గదిలోని వేడి గాలి ఎవాపరేట్ కాయిల్ను తాకినప్పుడు కేవలం వేడి మాత్రమే బయటకు వెళ్ళదు, గాల్లోని తేమ కూడా కండెన్స్ అవుతుంది. చల్లటి నీళ్ల బాటిల్ బయట నీటి బిందువులు ఏర్పడినట్లే ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే వేడి గాలి ఎక్కువగా తేమను పట్టి ఉంచుకోగలదు. అది చల్లటి ఉపరితలాన్ని తాగ్గానే అందులోని తేమ నీటి చుక్కలుగా మారి బయటకు వస్తుంది. అదే మీ ఏసీ నుంచి వచ్చే వాటర్. ఇప్పుడు ఎన్నోసార్లు మీరు విన్న ఒక అపోహ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఏసీ గ్యాస్ అయిపోవడం. సాధారణంగా ఏసీ గ్యాస్ ఎప్పటికీ అయిపోదు. ఎందుకంటే రిఫ్రిజరెంట్ ఒక క్లోజ్డ్ సిస్టంలో తిరుగుతూనే ఉంటుంది. అది కాలిపోదు, దానంతటా అదే ఖర్చు అవ్వదు. కేవలం గ్యాస్ నుంచి లిక్విడ్గా, లిక్విడ్ నుంచి గ్యాస్గా రూపాంతరం చెందుతుంది. సిస్టమ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంటే ఏళ్ల తరబడి దాన్ని రీఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా లీకేజ్ ఉంటే మాత్రమే గ్యాస్ బయటకు వెళుతుంది. జాయింట్స్ పాడవడం, కాపర్ పైపులు దెబ్బతినడం లేదా సర్వీసింగ్ సమస్యలు ఉంటేనే గ్యాస్ లీక్ అవుతుంది. అంతేకాని ఏసీ వాడే కొద్దీ గ్యాస్ అయిపోదు. ఇప్పుడు కన్వర్టర్ ఏసీలో దాగి ఉన్న ఇంటెలిజెన్స్ గురించి అర్థం చేసుకుందాం. పాత మోడల్ నాన్ ఇన్వర్టర్ ఏసీల్లో కంప్రెషర్ పూర్తిగా ఆన్లో లేదా ఆఫ్లో ఉంటుంది. అంటే గదిలో వేడి పెరిగితే కంప్రెషర్ ఆన్ అవుతుంది, సెట్ చేసిన టెంపరేచర్ రాగానే ఆఫ్ అవుతుంది. అలా పదే పదే ఆన్ ఆఫ్ అవ్వడం వల్ల కరెంట్ ఎక్కువగా కాలుతుంది. కానీ కన్వర్టర్ ఏసీలో కంప్రెషర్ స్పీడ్ మారుతూ ఉంటుంది. గది చల్లబడగానే కంప్రెషర్ ఆఫ్ అవ్వదు, కేవలం దాని స్పీడ్ తగ్గుతుంది. అవసరాన్ని బట్టి స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటుంది. దీనివల్ల టెంపరేచర్ ఒకేలా ఉంటుంది. దీంతో పవర్ వాడకం కూడా తగ్గుతుందన్నమాట. ప్రపంచంలోని చాలా చోట్ల కరెంట్ను బొగ్గు లేదా శిలాజ ఇంధనాలతోనే ఉత్పత్తి చేస్తున్నారు. అంటే ఏసీ వాడకం పెరిగితే పరోక్షంగా కార్బన్ ఉద్గారాలు పెరుగుతాయి. ఏసీల డిమాండ్ పెరిగే కొద్దీ క్లైమేట్ చేంజ్ మరింత ప్రమాదకరంగా కూడా మారుతుంది. ఎందుకంటే ఇవి వేడిని పుట్టిస్తాయి. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. ఇక రిఫ్రిజిరేటర్స్ అలాగే రకరకాల కూలింగ్ ప్యానెల్స్ వల్ల కూడా మన పర్యావరణం చాలా దెబ్బతింటుంది.
ఇకపై మీరు రిమోట్ తీసుకుని ఏసీ ఆన్ చేసినప్పుడు మీ గది నిమిషాల్లో చల్లబడ్డం చూసి అది మామూలు మెషిన్ అనుకోకండి. అది కంప్రెషర్ పంపింగ్, కండెన్సర్ హీట్ రిజెక్షన్, ఎక్స్పాన్షన్ వాల్ ప్రెషర్ సైన్స్, ఎవాపరేటర్ హీట్ అబ్జార్షన్ ఇలాంటి అద్భుతమైన ఇంజనీరింగ్ మాస్టర్ పీస్. సో మీ ఏసీని చూసినప్పుడల్లా మీకు గర్వంగా మానవ మెదడుపై ఒక గౌరవం కూడా కలగాలి. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.